సభకి నమస్కారం. అందరికీ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. అండ్ అటెన్షన్ చాలా ఎక్కువగా ఉంది, అందుకని టెన్షన్గా ఉంది. కొంచెం మాట అటు ఇటు తడబడితే దయచేసి క్షమించండి. మీ మనిషిని, మీ ఆర్టిస్ట్ని, ఎన్నో ఏళ్ళుగా అమ్మగా ఉన్నాను. సో మాట ఏమన్నా దొర్లితే ప్లీజ్ క్షమించండి. బికాజ్ ఇంత అటెన్షన్ ఎప్పుడు రాలేదు. నేను కొంచెం మీడియాకి దూరంగా ఉంటాను. పబ్లిక్ ఈవెంట్స్లో మ్యాక్సిమం అవాయిడ్ చేస్తూ ఉంటాను. ఏమంటే మాట్లాడడానికి కొంచెం భయం ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ రోజు ట్రోల్ అవుతానని. అదే ఇవే. సో ఒక 5 minutes ఐ వుడ్ లైక్ టు టాక్. సినిమాలు మానేసి ఈవిడ పవర్ లిఫ్టింగ్ చేస్తుంది అన్నారు. కాదండి, సినిమాలు ఎప్పటికీ మానలేను, నేను బతకలేను సినిమాలు లేకపోతే. అదే ఆ ప్రగతి అనే పేరు ఇచ్చింది అదే, నా పిల్లలు పెరిగింది అదే, నేను ఇంత దూరం బతికింది అదే. నా ఇంటి రెంట్ దగ్గర నుంచి నా ఇల్లు కొనుక్కునే వరకు, ఈరోజు నేను అన్నం తింటున్నానంటే కూడా నా సినిమానే. సో నా తుది శ్వాస వరకు నేను యాక్టింగ్ చేస్తూనే ఉంటాను, సెట్లోనే పోతాను. సో నేను ఎప్పటికీ యాక్టింగ్ అయితే వదలను. సో వెళ్ళిపోతానని అనుకోకండి, గ్యాప్ ఇచ్చాను, వాళ్ళు ఇచ్చారు. చిన్న గ్యాప్ వచ్చిందంతే. ఏంటంటే నేను అనుకుంటున్న క్యారెక్టర్స్ నాకు రావట్లేదు, నేను అనుకుంటున్నవి వాళ్ళకి ఇవ్వాలనిపించట్లేదు. సో అందుకని ఎక్కడో ఒక మిస్అండర్స్టాండింగ్లో ఒక చిన్న గ్యాప్ వచ్చింది. మళ్ళీ రేపటి నుంచే స్టార్ట్ అవుతోంది. ఐఎమ్ స్టార్టింగ్ విత్ అ తమిళ్ ఫిల్మ్. విలన్గా చేస్తున్నాను. ఎస్. సో ఈలోపు సినిమా కోసం వెయిట్ చేయడం, ఎక్కడైనా డిప్రెషన్ అయిపోతుందేమో, ఎక్కడైనా లో అయిపోతానేమో అని ఆ ఎనర్జీని పవర్ లిఫ్టింగ్కి టర్న్ చేశాను. ఈరోజు మన దేశం జెండా వేసుకుని సిల్వర్ పథకం మన ఇంటికి తెచ్చాను. సో ఏదో సరదాగా మొదలెట్టింది, అంత ఎనర్జీతోటి నేను ఆ ఎనర్జీతోటి దేశానికే ఇంత పేరు తెచ్చానంటే ఇదే ఎనర్జీ కరెక్ట్ క్యారెక్టర్ పడితే ఏమంటారు? సో అయ్ బాబోయ్. అండ్ ప్రగతి మహావాదిగా అక్కడ నేను రిప్రజెంట్ చేసిన